నమస్తే. ఈరోజు వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి ఒక కథనం మీద ఈరోజు చాలా బాధేసింది. సంవత్సరంన్నర గడుస్తున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ తర్వాత వస్తే ఈరోజు వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి కథనం ఈసారి 24 రిపోర్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలలో 25% పైగా పాఠశాలలలో కనీసం టాయిలెట్స్కు కానీ బాత్రూమ్స్కు కానీ లేని పరిస్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలు. అయ్యా దీనికి మంత్రి ఎవరంటే ముఖ్యమంత్రి, దీనికి మంత్రి అన్నా సిగ్గుపడండి. కొంతమైనా ఆడపిల్లలు బయటికి వెళ్తున్నారు. స్కూల్ పాఠశాలల నుంచి రోడ్డు బయటికి వెళ్ళి టాయిలెట్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణలో ఉన్న మిగులు బడ్జెట్ రాష్ట్రం ఎక్కడ ఇప్పుడు అప్పుల పాల చేసి ఈరోజు పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు మీరంతా. కనీసం స్కూల్లో మీరు టాయిలెట్స్ లేవు, కనీసం ఎలక్ట్రిసిటీ లేదు, కనీసం బోర్డ్స్ లేవు, కనీసం అక్కడ సరైన టీచర్స్ ఫ్యాకల్టీ కూడా లేదని చెప్పేసి ఈరోజు 25%కు పైగా పాడుపడ్డాయని స్కూళ్ళలో ఈరోజు రిపోర్ట్ ఇచ్చింది. నేను చెప్పడం లేదు, సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాను. నేను మీ డిస్ప్లేలో ప్లే చేస్తా. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీరు ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి ఏ లక్ష్యంతోనైతే వాళ్ళ ఓట్లు తీసుకొచ్చి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారో ఆ లక్ష్యం వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి కనీసం బాత్రూంలు టాయిలెట్స్ కూడా పెట్టని పరిస్థితిలో ఒక మంత్రివర్యులు కూడా ఆలోచించరు. కొల్లాపూర్ ఈరోజు వనపర్తి చూడండి, మహబూబ్నగర్ చూడండి, నల్గొండ చూడండి, ఎక్కడ పోయినా ఇదే పరిస్థితి. ఇప్పటికైనా ఆలోచించండి. పిల్లల చదువుకునే పాఠశాలను బడ్జెట్ కేటాయింపులో 15% కంటే ఎక్కువ బడ్జెట్ కేటాయించి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దండి. మీరు ఎక్కడో ఏదో డబ్బులు పెడతా, ఏదో రియల్ ఎస్టేట్ చేస్తా, ఏదో గివ్ కాదండి. విద్యా వైద్యం మీద బడ్జెట్ను ఖర్చు పెట్టండి. విద్యా వైద్యం మీద స్పెషల్ గ్రాంట్స్ ఇవ్వండి. అది చేయండి. కానీ మీరు ఢిల్లీకి పోయే ట్రిప్పుల కంటే మీరు ఫారెన్కి పోయే ట్రిప్పులు అదే డబ్బులతో ఈరోజు పిల్లల భవిష్యత్తుతో పిల్లల బాత్రూమ్లు కట్టించి ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్స్ కడతామన్నారు. పిల్లలు చెప్పలేక ఎవరిని చెప్పాలో అర్థం కాక వాళ్ళు బయటికి వెళ్ళి స్కూళ్ళు మానేసే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి వర్యులు మీరు ఇప్పటికైనా ఆలోచించండి. తక్షణమే స్పెషల్ గ్రాంట్ నిధులు విడుదల చేసి పిల్లల గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న పాఠశాలలో టాయిలెట్స్ బాత్రూమ్స్ని ఇప్పటికైనా కట్టించండి.